సీఎం చంద్రబాబు తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చేసిన ప్రసంగాలకు సంబంధించి జయప్రద ఫౌండేషన్ ప్రచురించిన 2 పుస్తకాలను సభాపతి అయ్యన్నపాత్రుడు రేపు ఆవిష్కరించనున్నారు. మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్, సీనియర్ పాత్రికేయులు రచయిత విక్రమ్ పోలా వీటిని రూపొందించారు. చంద్రబాబు 75వ జన్మదినం సందర్భంగా స్వర్ణాంధ్రప్రదేశ్ సారథి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ ప్రసంగాలు పేరుతో ప్రచురించిన 2 సంపుటాలను రేపు శాసనసభ కమిటీ హాల్లో ఆవిష్కరిస్తారు. స్పీకర్ అయ్యన్న, ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, తెలుగుదేశం సీనియర్ నేత పి అశోక్ గజపతిరాజు, సీనియర్ పాత్రికేయుడు వెంకటనారాయణ ఇందులో పాల్గొంటారు. 1996 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 2 దఫాలు ముఖ్యమంత్రిగా ఆయన అసెంబ్లీలో చేసిన ప్రసంగాల సమాహారంగా ఒక పుస్తకాన్ని, 2004 నుంచి 2014 మధ్య ఉమ్మడి ఏపీలో ప్రతిపక్ష నేతగా శాసనసభలో చేసిన ప్రసంగాలను మరో పుస్తకంగా రూపొందించారు. మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల పూర్వ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తదితరులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ముఖ్యమంత్రిగా 7 సందర్భాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ చంద్రబాబు చేసిన ప్రసంగాలను ఇందులో చేర్చారు. మహిళలకు రేషన్ దుకాణాల కేటాయింపు, ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు నిరసన, రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధ కమిటీ ఏర్పాటు, ఆడపిల్లల సంరక్షణ పథకం, టెండర్ల విధానంలో సంస్కరణల వంటి అంశాలపై ఆయన చేసిన ప్రసంగాలు ఇందులో ఉన్నాయి. విపక్ష నేతగా కాంగ్రెస్ పాలనలో అనంతపురం జిల్లాలో శాంతి భద్రతలు క్షీణించడం, తెలుగుదేశం కార్యకర్తల హత్యలను నిరసిస్తూ చేసిన ప్రసంగం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యాలను విస్మరించిందని తూర్పారబడుతూ చేసిన ప్రసంగం వంటివి 2వ పుస్తకంలో ఉన్నాయి.